నా చిన్న మినీ బ్లాగ్ అయితే చూసేయండి. పాల మీద మీగడైతే తీసి ఇలా సెపరేట్‌గా పెట్టేస్తాను. రైస్ అయితే కడిపెట్టి స్టవ్ మీద పెట్టేశాను. మా ఆయన గారికి ఈరోజు కోరిక కోరారు. పరవన్నం, బెల్లం అన్నం అంటారు కదా కొంతమంది. అదైతే చేయమన్నారు. అదైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకో పక్కన తొందరగా అయిపోవడానికి సొరకాయ అయితే కుక్కర్‌లో పెట్టేసి తాలింపు అయితే వేసేస్తున్నా. పరవన్నం వచ్చేపాటికి ఎప్పటికి నాకు పాలు ఇరిగిపోతాయి. ఎందుకో తెలీదు. బెల్లంలో సాల్ట్ ఉంటదో ఏమో మరి. ఎప్పుడు ఇరిగిపోతాయి. ఈరోజు మాత్రమే విరగలేదు. హమ్మయ్య అనుకున్నా. ఇంకా సొరకాయ పోపంతా పెట్టేసి తనకి బాక్స్ అయితే ఇచ్చేస్తే ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోయాను. అన్విని లేపేసేసి మార్నింగ్ చేసిన బెల్లం అన్నం ఉంది కదా! అదైతే తినిపిచ్చేసేసాను బ్రేక్‌ఫాస్ట్ కింద. నేను కూడా కొంచెం తినేసి మిషన్ అయితే ఎక్కేసా. 1 ఇయర్ బేబీది ఎంత బావుందో కదా! నిజం చెప్పాలని నాకు పెద్దవాళ్ళి కన్నా ఇలా 1 ఇయర్ బేబీస్‌వి వీళ్ళు స్టిచ్ చేయాలంటే భలే ఇంట్రెస్ట్‌గా ఉంటది నాకైతే. ఇంకా హన్వికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద మ్యాగీ అయితే ప్రిపేర్ చేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి షింక్‌లో గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను. హన్వి పాప వాటర్‌తో ఆడుతుంది. ఆలోపు కొన్ని వీడియోస్ చేయాల్సి ఉంటే అవన్నీ చేసేసుకొని నిద్రపో